వెల్కమ్ టు B6 న్యూస్. ఈటల ఎదుగుదల ఓర్వలేకనే నిందలన్న మాజీ ఎంపీ సీతారాం నాయక్. ఎంపీ ఈటల రాజేందర్పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని, బీజేపీ జోలికి వస్తే గుడ్డలు ఉడదీస్తామని మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఘాటుగా హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఔషాపూర్ గ్రామంలో ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి నివాసంలో బుధవారం ఉదయం పలువురు నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై పీసీ గోస్ట్ కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల ఎదుగుదల ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ తెలంగాణ సిద్ధాంతకర్త చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధిద్దాం జయశంకర్ ఆశయాలను, సాధిద్దాం జయశంకర్ ఆశయాలను, अमर है सुषमा स्वराज अमर है, अमर है सुषमा स्वराज अमर है। भारत माता की जय। चिन्नम्మ चिन्नम्మ चिन्नम्मा सुषमा स्वराज अमर है, తెలంగాణ చిన్నమ్మ सुषमा स्वराज अमर है, తెలంగాణ చిన్నమ్మ सुषमा स्वराज अमर है, తెలంగాణ చిన్నమ్మ सुषमा स्वराज अमर है। సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల పరిచయాలు మీకు చేశారు. ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి పెట్టే ప్రెస్ మీట్ కాదు. ఇది రాష్ట్రంలో బీజేపీ పార్టీ भारत माता की जय, भारत माता की जय। రామచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల గారి నాయకత్వం వర్ధిల్లాలి, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారత్ మాతా की జై, భారత్ మాతా की జై। కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చామంటున్నారు. కానీ మీరు ఎంతమంది ఉసురు పోసుకొని ఎంతమంది ప్రాణాలు అర్పించినాక ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినా తెలంగాణ ప్రజలు మీకు కావలసినటువంటి రెస్పెక్ట్ ఇచ్చారు. మేము ఆ కృతజ్ఞతతో ఉన్నాం. కానీ మీరు ఒకటి మర్చిపోవద్దు, ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఏం మాట్లాడారో మాకు గుర్తు. మేమే సాక్ష్యం ఆడ. అక్కడ ఒక ఆంధ్ర నాయకుడు వచ్చి, మేడం తెలంగాణ ఇస్తే ఇవ్వండి కానీ కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంటే ఆమె ఒక మాట మాట్లాడింది. చూడు లీడర్ గారు, నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఇవాళ లాస్ట్ రోజు, ఈ రోజు నువ్వు అమెండ్మెంట్ పెడితే నెక్స్ట్ పార్లమెంట్ ఎవరు వస్తారో నీకు తెలుసా? ఏం చేయదలుచుకున్నావు బీజేపీ పార్టీని? నన్ను నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నేను రాజీనామా చేస్తా కానీ నీ అమెండ్మెంట్ ఒప్పుకోనని ముఖం మీద చెప్పినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్. ఒకవేళ ఆమె దానికి ఒప్పుకొని ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత చొరవ తీసుకున్నదో బీజేపీ పార్టీ కూడా అంతే చొరవ ఉంది. అటువంటి మహా వ్యక్తి మన సుష్మా స్వరాజ్ గారు వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు మరి వారి ఆశీస్సులు మా మీద ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంత ఎదగాలని కోరుతూ, ముఖ్యంగా మా గురువు జయశంకర్ గురించి నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ భావజాలాన్ని ఈ దేశ ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కాకతీయ యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ చివరికి మాకు మాట మాట్లాడేవాడు, అరే ఎన్ని రోజులు ఈ దాసోహం చేస్తారా, నేను చివరికి 5 నిమిషాలు మాట వింటా, తెలంగాణ తెచ్చుకుంటారా లేదా, మీకు అవసరం లేదా అనేటువంటి దాంతో ఊరూరా మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మనం ఎక్కడ నష్టపోతున్నాం అనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ వారి జన్మదినం. వారిని ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి ఉన్నటువంటి పాత్రని ఎవరూ మర్చిపోరని తెలియజేస్తూ, అయినా ఆయన ఎవరి దగ్గర ఎంత అవమానపడాలో అది కూడా తెలుసు, కానీ మేము ఊరికే చెప్పాం. అది మాకు ప్రొఫెసర్లకు ఉండేటువంటి ఒక గొప్పతనం. సరే చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో కానీ అయినా మాత్రం
పైనుంచి దీవిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణను దీవించాలి, వారి అనుగ్రహం ఈ తెలంగాణ మీద కావాలి, ఇంకా బాగుపడాలని కోరుతూ ముగిస్తూ ఉన్నారు.